నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ సుకేష్ శర్మ గారు, ఇండియన్ వేదిక్ సైంటిస్ట్. గురువు గారు నమస్తే. నమస్కారం. ఇప్పుడు కాశీ మరణాన్ ముక్తి అంటారు. చాలామంది ప్రపంచం అంతా బతకడం కోసం చస్తుంటారు పాపం, కానీ కాశీలో చావడం కోసం బతుకుతూ ఉంటారు. కాశీ మరణాన్ ముక్తి, అక్కడ చాలామంది చావు కోసం ఎదురు చూస్తుంటారు. కాశీ క్షేత్రం యొక్క వైభవం ఏంటంటారు? అంత శక్తి ఎందుకుందంటారు కాశీకి? అసలు వాట్ ఈజ్ మీన్ బై కాశీ అంటే ఏం చెప్తారు? కాశ్యాంతు మరణాన్ ముక్తి అంటే ఈ ప్రపంచంలో స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో ఎండింగ్ కూడా అక్కడికే రావాలి. యూటర్న్. సృష్టి ప్రారంభమై నుంచి ఏదైతే ఉందో సృష్టి కన్నా ముందటిది అతి పురాతనమైనటువంటి నగరం కాశీ. దానికి అవిముక్త క్షేత్రము అని ఉంది. అంటే పరమేశ్వరుడు ఈ కాశీలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళు నాతో పాటే నిత్య నూతనంగా ఉంటారు, నాలో కలిసికపోతారు. ఈ ఐహిక జన్మలు అంటే సంసార చక్ర భ్రమణం ఏవైతే ఉంటుందో ఈ సంసారము అనేటటువంటి చక్ర భ్రమణంలో పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి కాన్సెప్టే ఉండదు అని పరమేశ్వరుడు చెప్తాడు. ఒక జీవాత్మ నుంచి, అంటే సాధారణంగా ఒక పరమాత్మ నుంచి విడవబడినటువంటి జీవాత్మ, అంటే వేరుగాబడినటువంటి జీవాత్మ 84 లక్షల జన్మలు ఎత్తుతుంది. అబ్బా. 21 లక్ష జన్మ స్వేదజములు, చెమట నుంచి పుట్టినటువంటిది. 21 లక్ష జన్మ అండజములు, గుడ్డు నుంచి పుట్టినటువంటిది. 21 లక్ష జన్మ పృథ్వీజములు, భూమి నుంచి పుట్టినటువంటివి. 21 లక్ష జన్మ గర్భజములు, కడుపు నుంచి పుట్టినటువంటివి. ఇలా పరమాత్మ నుంచి వేరు కాబడినటువంటి ఒక జీవాత్మ 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత చిట్ట చివరి జన్మ మానవుని జన్మ. ఇది బోనస్. ఈ మానవుని జన్మ మాత్రమే తిర్యక్ యోనిలో పుట్టినటువంటిది. తిర్యక్ యోని అని అంటే ప్రపంచంలో ఒక్క మనిషి వెన్నుపూస తప్ప మిగిలిన వాటన్ని వెన్నుపూసలు అడ్డంగా ఉంటాయి ఆకాశానికి. ఆలోచించుకోండి ఒకసారి. మనిషి ఒక్కడే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. మనిషి కూడా పుట్టుకతోనే నిటారుగానే ఉంటాడు వాడు. అర్థమైంది? తల్లి గర్భంలో తల్లి నిల్చుంటుందా? అవును. తల్లే కదా నిల్చున్నది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత పిల్లవాడు నువ్వు పడుకుంటావు, అది వేరు. మనిషి నిల్చోవడం కదా. అందుకే 5 సంవత్సరాల వరకు వాడు మనిషి కాదు, వాడు అంబాడుతూ ఉంటాడు. అవునవును. పూర్వజన్మ సంస్కృత కదా. దాని నుంచి 5వ సంవత్సరం తర్వాతనే వాని మీద గ్రహ ప్రభావాలు వస్తాయి, అప్పుడే మనిషి అవుతాడు. 5 ఏళ్ల లోపల ఉన్న పిల్లవానికి ఎలాంటి జాతక దోషాలు, ఎలాంటి మృత్యుగండాలు ఎలాంటివి ఉండవు. అందుకే 5 సంవత్సరాల వరకు వాడు అంబాడుతూ ఉంటాడు. 5 ఏళ్ల తర్వాతనే మనిషి అవుతాడు. ఇందులో కుక్క, పిల్లి, పంది, ఆవు, ఎద్దు, దున్నపోతు, ఏ జంతువైనా తీసుకోండి, దాని వెన్నుపూస అడ్డంగానే ఉంటుంది. గాడిద, చివరికి పెద్ద ఏనుగు, భల్లూకము, ఏవైనా. ఒక్క మనిషి మాత్రమే నిటారుగా ఉంటాడు. దానికి కారణం ఏంటిది అని అంటే ఇది నీ ఆఖరి జన్మ. నీ షట్చక్రాలు మిగతా జంతువులకు ఉంటాయా? ఉండవు. నీకు మాత్రమే షట్చక్రమ భేద. బుద్ధి, మనకే, జ్ఞానము, తెలివి, ఈ 3 మనకే ఉన్నది. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. అర్థమైందా? అందుకే మనిషి ఏ జంతువునైనా తన కంట్రోల్లోకి తెచ్చుకోగలడు. ఏ జంతువు అయినా మనిషిని బానిసగా చేసుకున్న సందర్భాలు లేదు ఈ సృష్టిలో. లేవు. మరంత విచక్షణమైనటువంటిది, విశేషమైనటువంటి ప్రజ్ఞ మానవునికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు కదా. దానికి కారణం ఏంటి అంటే ఇన్ని లక్షల జన్మలు నువ్వు ఎత్తావు, ఇది నీ ఆఖరి జన్మ. ఇప్పుడు నీ జన్మకు కారణం ఏంటో కనుక్కొని నా నుంచి విడవబడినటువంటి జీవాత్మను మళ్ళీ పరమాత్మలో కలుపుకునే విధంగా నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు అని తెలియచెప్పేటటువంటి విధానమే ఈ స్వరూపం, పరమేశ్వరుడి యొక్క తత్వం. అందుకే అహం శివం అయం శివం చిదానంద రూప శివోహం శివోహం. ఇది పరమేశ్వరుని యొక్క తత్వం. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటారు కదా, నిజంగా ఇంకో జన్మ ఉంటుందంటారా మనకి? అసలు ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంకొక జన్మ లేదు అని అనుకుంటారా? అంటే ఆఖరి జన్మ అంటున్నారు కదా మీరు, ఇదే ఆఖరి జన్మ అని, ఇంకో జన్మ ఉండదంటారు మళ్ళీ? ఉండదు. ఎప్పుడు కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశ్యాంతు. ఓకే, మీరు ప్రశ్న మర్చిపోయారు. దీనికి కాశ్యాంతు మరణాన్ముక్తి. ఈ మనిషి
తత్వాన్ని తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకున్నప్పుడు చిట్ట చివరిగా తనకు అర్థమయ్యేది ఏంటిది అంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ కలవడమే కదా. సో పరమాత్మ ఎక్కడుంటాడు? కాశీనగరంలో. అది మహాశ్మశానం. సృష్టి ప్రారంభమైంది అక్కడనే. అర్థమైందా? సృష్టి ప్రారంభమైంది అక్కడనే, లయమయ్యేది అక్కడనే కదా. కనుక నేను అక్కడ నుంచి నా జీవాత్మ స్టార్ట్ అయింది, 84 లక్షల జన్మలు ట్రావెల్ అయింది, మళ్ళీ నా జీవాత్మ మళ్ళీ అక్కడ ఉన్న పరమాత్మలోనే విలీనం అవ్వాలి. ఈ కాన్సెప్ట్ని తెలియజేసేటటువంటి ఏకైక స్థానము కాశీయే. మీరు ఇంకొకటి అన్నారు, కాశ్యాంతు మరణాన్ముక్తి అని, కానీ ముక్తి స్థానాలు 7 అని చెప్తారు. ఏవేవి అంటారు? అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ ద్వారాముతే చేవ, సప్తైతే మోక్ష ద్వారక. 7 మోక్ష ద్వారాలు ఉన్నాయి కదండి. మరి కాశీలోనే ఎందుకింత అనే ప్రశ్న ఉంటుంది మళ్ళీ ఇక్కడ. అవునవును. ఇక్కడ అడిగితే 6 మోక్ష ద్వారాల్లో ఎక్కడ మరణించినా వాడికి తిరిగి మళ్ళీ కాశీలో జన్మ వస్తుందట. ఓకే. మిగిలిన 6 మోక్షాల్లో ఎక్కడ మరణించినా ఇంకెక్కడ పుట్టడు వాడు, మళ్ళీ కాశీలోనే పుడతాడు. పుట్టడము కాశీలో ఒక అద్భుతమైనటువంటి దివ్య జ్ఞానంతో జన్మ తీసుకుంటాడు. అది పశు పక్షి మృగాదిన్యాయం. కాశీలో ఉన్న మానవుడే కాదు, జంతువులకు కూడా ఆత్మజ్ఞానం ఉంటుంది. జంతువులు కూడా మరణిస్తాయి. అర్థమైందా? కనుక కాశ్యాంత మరణాన్ముక్తి అని. కాశీలో మరణించిన తర్వాత ముక్తి వాడికి ఫైనల్ డెస్టినేషన్గా. మిగతావన్నీ ముక్తే. ఇవన్నీ కాశీలో పుట్టడానికి కారణం అవుతుంది. మీరు ఆలోచించండి, అందరూ కాశీలో మరణించాలి అని అనుకునేటటువంటి సందర్భంలో అందరూ మరణించేటటువంటి స్థానంలో వీడు అక్కడ పుడితే, అవును, అర్థమైందా? అదే ఆ జన్మను కలిగించేటటువంటివి మిగతా 6 క్షేత్రాలు. ఇవేం తక్కువేం కాదు. అప్పటి వరకు చేసుకున్న పాపాలన్నీ ఆ క్షేత్రాల్లో నువ్వు మరణించడం వల్ల ఎక్కడైతే మరణిస్తారో ఆ ప్రదేశంలో నువ్వు పుడతావు. పుట్టి బ్యాలెన్స్ కర్మలు క్లియర్ చేసుకుంటావు. క్లియర్ చేసుకొని డైరెక్ట్ మోక్షానికి వెళ్తావు. అది అంటే ఇప్పుడు మనకు పాపాలు చేసుకుంటాం, గంగలో మునిగితే పాపాలు పోతాయి అంటారు, నిజమే అంటారా? దీనికి సంబంధించిన ఒక ఉపమానం ఉందండి. మహాభారతంలో పంచపాండవులందరూ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఇవాళ తీర్థయాత్రలకు వెళ్తున్నాం కనుక మీరు కూడా రండి, నీకు పుణ్యం వస్తుందని కృష్ణుడితోనే వీళ్ళందరూ అంటారు. కృష్ణుడితోనే. ఆయన ఒక నవ్వుకుంటాను, నవ్వి ఒక పని చేస్తా, నేను రాను తీర్థయాత్రకు, నేను రాలేను, కానీ నీతో ఒక చిన్న కాకరకాయని ఇస్తా. ఈ కాకరకాయని తీసుకెళ్ళు. ప్రతి నదిలో నీతో పాటు ఈ కాకరకాయని ముంచు. ప్రతి దేవాలయంలో నీతో పాటు ఈ కాకరకాయకి దర్శనం చేయించు. వచ్చేటప్పుడు ఈ కాకరకాయ నాకు ఇచ్చేసాయి. అర్థమైందా అని చెప్తాడు. సరే అంటాడు. ఆ కాకరకాయని తీసుకెళ్తారు. అన్ని ప్లేసులలోకి తీసుకెళ్ళి తీర్థయాత్రలు అన్నీ అయినాక 2 రోజులకు 3 రోజులకు ఆ తీర్థయాత్రలు, వాళ్ళు వెళ్ళిన తీర్థయాత్రలు 2-3 రోజులు అయిపోయి వస్తారు. వచ్చాక ఆ కాకరకాయని శ్రీకృష్ణుడికి ఇస్తారు. కృష్ణుడు దాన్ని ముక్కలు చేస్తాడు. చేసి మనిషికో ముక్క తినండి అంటారు. తింటాడు. తింటే కాకరకాయ చేదుగా, కాకరకాయ ఇలా ఉంది, చేదుగా ఉంటుంది. కాకరకాయ అదేంటి బావా, కాకరకాయని తిన్నాం, చేదుగానే ఉన్నది కదా కాకరకాయ కదా. మరి మీరు తీర్థయాత్రలు చేశారు, మీతో పాటు కాకరకాయ రావాలి, మరి దానికి పుణ్యం వస్తే అది తీయగా ఉండాలి కదా కాకరకాయ. ఇది ఎందుకు చేదుగా ఉంది? మానవుడు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎటు తిరిగినా వాడి మనస్సులో ఉన్న కల్మషం పోకపోతే వాడు గంగలో కాదు కదా, సాక్షాత్తు అమృతంతో స్నానం చేసిన వాడిది పోదు. వాడి కల్మషం మనస్సు శుద్ధి అయితే నువ్వు ఈ నార్మల్ నీళ్ళతో స్నానం చేసినా, గంగా నీళ్ళతో చేసిన ఫలితమే. నీ మనస్సును నువ్వు కడుక్కోవాలి. దానికి కారణం ఏంటిదిరా అంటే జ్ఞానము. జ్ఞానం అనే గంగలో నీ మనస్సును ముంచితే నీ పాపాలు పోతాయి తప్ప, బయోలజికల్ బాడీతో నువ్వు గంగలో దుంకుతే నీ పాపాలు పోవు. జ్ఞానాగ్నివాన్ దగ్ధ కర్మ
కర్మలను దహించేది కేవలం జ్ఞానము అనేటటువంటి గంగ మాత్రమే. దాని అర్థం అదంటారు. ఇంకోటి ఏంటంటే కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేస్తే చేతి గీతలు మారిపోతాయి అంటారు, నిజమే అంటారు అది? అన్ని జ్యోతిర్లింగాలకు, అన్ని జ్యోతిర్లింగాలు, ఏ జ్యోతిర్లింగమైనా సరే, అరచేత్తో విభూది రాసావు అని అన్నా, అరచేత్తో అభిషేకం చేసిన నీ అరచేతిలో ఉండేటాడు. అయితే గీతలు మారడము అని అంటే ఈ గీత ఇప్పుడు అడ్డంగా ఉంది కదా గురుగారు, అభిషేకం అయ్యాక చూసుకుంటే ఇది అడ్డంగానే ఉంది కదా అంటే ఈ గీతలు అలానే ఉంటాయి, గీతలు మారవు. ఈ గీతలు ఇచ్చే యోగాలు మారుతాయి, ఈ గీతలు ఇచ్చే రిజల్ట్స్ మారుతాయి. అసలు ఇప్పుడు మనకు చూడండి, పంచారామాలు, జ్యోతిర్లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అసలు వీటికి డిఫరెన్షియేషన్ ఏంటంటే అందరికీ శివుడే కదా, వీటి చరిత్ర ఏంటంటారు? నేను చెప్పింది అదే కదండి, ఇందాకటి వీడియోలో చెప్పా కదా, జ్యోతిర్లింగము అని అంటే తమకు తాముగా ఆవిర్భవించి, పంచారామాలు మిగతా అన్ని సిద్ధులు, దేవతలు, రాక్షసులు, గంధర్వేక్ష పరగోత్తర సిద్ధాధరాప్సర విద్యాధరాప్సరసలు, మానవులు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, కానీ ప్రతి శివలింగానికి ఒక విశేషమైన శక్తి ఉంటుంది. ప్రతిదీ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం కనుక ప్రతిదానికి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. కనుక ఆయా లింగాలు ఆయా క్షేత్రాలలో ఆ పరమేశ్వర సంకల్పమే. ఆ రోజు అలా స్వామివారు వెలవాలి అన్నది కూడా శివ సంకల్పమస్తు. అవునా? ఇప్పుడు ఆత్మలింగానికి కాకుండా మనకి ఇప్పుడు స్ఫటికలింగం అని ఉంటుంది సార్, ఆత్మలింగం అని అంటుంటారు కొంతమంది. స్ఫటికలింగానికి అభిషేకం చేస్తా చాలా అద్భుతం అంటారు. నిజంగా స్ఫటికలింగం యొక్క వైభవం ఏంటంటారు? స్ఫటికలింగము వల్ల ఆత్మజ్ఞానం అనేది పెరుగుతుంది. స్ఫటికం ఎలా ఉంటుంది? తెల్లగా, క్రిస్టల్ క్లియర్ కదా. అలానే మానవుడు స్ఫటికలింగానికి అభిషేకం చేయడం వల్ల తన మనస్సులో ఉన్నటువంటి దోషములన్నీ పోతాయి. తన మనస్సు కూడా శుద్ధంగా స్ఫటికంలాగా క్రిస్టల్ క్లియర్గా అవుతుంది. అప్పుడు అతనికి ఆత్మజ్ఞానం పెరుగుతుంది. కానీ దీంట్లో రకాలు కృతయుగే రత్నమయేషు, త్రేతాయాం స్వర్ణమయ, ద్వాపరే రస స్ఫటికాయాం, కలియుగే మృత్తికా లింగం శ్రేష్టం అని చెప్పబడింది. కృతయుగంలో రత్నాలతో తయారు చేయబడినటువంటి లింగాన్ని ఆరాధించమని శాస్త్రం. త్రేతాయుగంలో బంగారు లింగానికి, ద్వాపర యుగంలో స్ఫటికము మరియు పాదరసలింగం, కలియుగంలో కేవలం మట్టితో తయారు చేయబడిన లింగానికి పూజ చేస్తేనే, అంటే పార్థివ లింగార్చన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కలియుగంలో. అందులో విశేషించి రాగిటి మట్టి, నల్లరేగిటి మట్టి, చెరువు మట్టి, పుట్టమన్ను వీటితో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దాన్ని అది ఈజీయే కదా. ఇప్పుడు రత్నాలతో లింగాలు చేయాలన్నా, స్ఫటిక లింగాలు చేయాలన్నా, పాదరసం అన్నా, బంగారం అన్నా, ఇవన్నీ కూడా ఖర్చుతో కూడింది. మట్టి లింగం ఖర్చు ఏం లేదు కదా. కానీ ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటిది అని అంటే, నువ్వు పెట్టాల్సిన ఖర్చు ఏంటంటే నీ మనస్సు, నీ బుద్ధి, నీ భక్తి, దీన్ని ఖర్చు పెట్టు. ఇంకోటి చూడండి, మనకి శివుడిని బోలా శంకరుడు అని అంటూ ఉంటారు. అంటే బోలా శంకరుడు అంటే అర్థం ఏంటంటారు? అంటే బోలా శంకరుడు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. మ్యాక్సిమం బోలా అంటే బోలా మనిషి అంటాడు, అంటే అన్ని చెప్తారు. బోలా శంకరుడు అనే పేరు ఏంటంటారు? అసలు ఇదే అపోహ చాలా మందికి ఉంది, ఏంటంటారు? మీరు హిందీలో చెప్తున్నారు బోలా అంటే హిందీలో మాట్లాడడం అని, అది భోలా అలా, హిందీలో బోలా, ఇది భోలా, భో కింద ఒత్తు, భో కింద ఒత్తు, అక్కడ అలా. భోలా అంటే నీ దగ్గర లేని ఆయనే. ఇప్పుడు మీరు వచ్చారు, నా దగ్గర ఈ సింహాసనం ఉంది. ఎగ్జాంపుల్, నేను ఒక రాజుని అనుకోండి, లేదా ఒక చక్రవర్తిని. నేను, నా దగ్గర ఒక 10 గ్రామాలు ఉన్నాయి. మీరు నా దగ్గరకు వచ్చి, అయ్యా మీ దగ్గర 10 గ్రామాలు ఉన్నాయి, నాకు ఒక గ్రామానికి రాజుని చేయండి అంటే, ఈయన ఏం చేస్తాడు? ఈ రాజుగారు నేనేం చేస్తా? ఎగ్జాంపుల్, సరే ఒక గ్రామానికి కదా నువ్వు రాజు గారా అని అంట. లేదు, నువ్వు చాలా మంచివానివి, నీ గురించి ఎంక్వైరీ చేస్తే అరే పర్వాలేదు అని అనుకుంటే, ఒరే నువ్వు ఒక్కటెందుకు రా నాన్న, 2 3 తీసుకో, 2 3కి నేను అధికారం చేస్తున్నా, నువ్వు నా సామంత రాజుగా ఉంటావు, నువ్వు చూసుకుంటారు. అర్థమైందా? కానీ పరమేశ్వరుడు అట్లా కాదు. నీ వచ్చి, అయ్యా నాకు ఒక గ్రామం కావాలి, నన్ను రాజ్యం చేయరంటే, ఒక గ్రామం ఏందిరా, నువ్వు రా అని చెప్పి నేను లేచి నా సింహాసనంలో కూర్చొని ఈ 10 గ్రామాలు నువ్వే ఏలుకో, నాకు ఏరి వద్దు అని తను ఒక చిప్ప తీసుకొని ఒళ్ళంతా విభూతి రాసుకొని నువ్వే ఉంచుకో అని తనకున్న సర్వస్వాన్ని వానికి ఇచ్చేసి, వితౌట్ ఎక్స్పెక్టేషన్, వాని నుంచి తిరిగి ఏది ఆశించకుండా నువ్వు సంతోషంగా ఉండు పో అని ఇచ్చి
తను మాత్రం ఒంటరిగా వెళ్ళేటటువంటి వాడు కనుక భోలా శంకరుడు. ఓకే, అర్థమైందా? అదే అదే అదే. తనకున్న సర్వస్వము ఇచ్చేస్తాడు, అందుకే ఆయన సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు అంటే అన్నింటికీ ఈశ్వరుడు వాడే, కానీ ఏది ఉంచుకోకుండా అందరికీ పంచిపెట్టేటటువంటి వాడే, అదే. అందుకే సర్వేశ్వరుడు. సదాశివుడు అంటే ఎప్పుడు నవ్వుతూనే తనకు తాను ఆనందంగా ఉండేటటువంటి వాడు. అన్నిటికీ రాజువాడే, కానీ వాడి దగ్గర ఏది ఉండదు. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఇప్పుడు శివతత్వానికి చేరుకోవాలన్నా తెలుసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఫైనల్గా ఒక మాటలో మా ఆడియన్స్కి చెప్పాలి. తనకు తాను తెలుసుకోవడమే శివతత్వం. తనకి తాను మంచి అయినా చెడైనా నువ్వు ఏం చేస్తున్నావు, నీ పుట్టుక ఏంటిది, నీ జన్మకు ఒక సార్థకత ఉందా, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడమే శివతత్వం. చిదానంద రూప శివోహం శివోహం కదా. తనలో తానే ఎప్పుడు లయమవుతూ సృష్టిస్తూ తనకు తానే సంతోషంగా ఉంటాడు. అలాంటి సంతోషంగా నీ జన్మ ఉందా, తనకు తాను ఆలోచించుకోవాల్సినటువంటిది. ఆత్మ విమర్శన చేసుకోవాలి. నీ పుట్టుకకు నిజంగా నువ్వు సార్థకత చేసుకున్నావా? అంటే బంగారం ఉందనో డబ్బులు ఉండనో ఆస్తిపాస్తులు సంపాదించుకున్నానండి ఇంకేం కావాలండి, ఫైనాన్షియల్లీ మేము సెటిల్డ్ అని అనుకుంటున్నారు, కానీ కాదు. మెంటల్లీ ఫైనాన్షియల్లీ కాదు, స్పిరిచువలిటీగా నువ్వు సెటిల్డా? అది నీ జన్మ నువ్వు ఫైనాన్షియల్గా సెటిల్ అయితే నీ డబ్బు నీ కొడుకులు తింటారు, నీ మనమోళ్ళు తింటారేమో. చేస్తే నీకు పిండం పెడతారా? గ్యారంటీ ఉందా? చెప్పలే. పోనీ మరణించిన తర్వాత నువ్వు మోక్షానికి వెళ్తావా? మోక్ష సాధనకు నువ్వేం చేయగలిగావు? నీ జన్మకు మళ్ళీ జన్మ లేకుండా చేసుకున్నప్పుడు నువ్వు సెటిల్డ్. అలా చేసుకోగలిగే కెపాసిటీ క్యాపబిలిటీ నీకుందా? అది కలగాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం కలగడానికి నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకునే ప్రయత్నం చేయడమే మానవుని యొక్క లక్షణం. ఓకే, ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు.